శ్రీలంకతో జరుగుతున్న 2026 ట్రై సిరీస్ వన్డే టోర్నీలో భారత ఏ జట్టు సంచలన విజయంతో బోనీ కొట్టింది. మంగళవారం దంబులాలోని అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంక ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లోనే భారత ఏ జట్టు 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఓ దశలో శ్రీలంక విజయం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో భారత బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ను ఇండియా వైపు మలుపు తిప్పారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఐపీఎల్లో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 14 నిరాశపరచగా ప్రభుసిమ్రాన్ సింగ్ 2 వెంటనే అవుట్ కావడంతో భారత్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ప్రియాన్స్ ఆర్య 32 రన్అట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న జట్టును వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతంగా పోరాడారు. 4వ వికెట్కు వీరిద్దరూ ఏకంగా 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ గైక్వాడ్ 112 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు. శతకం పూర్తి కాగానే వనాజు సలహాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 60 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఆయుష్ బదోని 24 18 బంతుల్లో, షడ్గే 26 14 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లు వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. చివర్లో ఆయుష్ బదోని అవుట్ అయ్యాడు. అనుకుల్ రాయ్ 1 నాటౌట్గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 2, చమిక కరుణరత్నే, వనోజ్ సహాన్, గరుక సంకేత్ తలో వికెట్ తీసుకున్నారు. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ జట్టుకు ఓపెనర్లు గట్టి పునాది వేశారు. నిరోషన్ డిసిల్వా 47, ఆవిష్కా ఫెర్నాండో 45, సదీర సమర విక్రమ 46 రాణించడంతో లంక బలమైన స్థితిలో నిలిచింది. మధ్యలో వచ్చిన లంక కెప్టెన్ సహారా అరిచ్చగి 72 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి జట్టును విజయ అంచుల్లోకి చేర్చాడు. శ్రీలంక విజయానికి 10 బంతుల్లో 9 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో 48 ఓవర్లలో భారత పేసర్ అన్షుల్ కంబోజ్ ప్రమాదకరంగా మారిన లంక కెప్టెన్ సహాన్ అరిచ్చేగిని అవుట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఒత్తిడిలో లంక లోయర్ ఆర్డర్ తడబడింది. వనూజా సహాన్ 23 రన్అట్ అవ్వగా మొహమ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. దీనితో శ్రీలంక ఏ జట్టు 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ ఖాన్, అన్షుల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుసిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా వచ్చిన ఈ మ్యాచ్లో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 4వ ఓవర్లో ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 14 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఆ వెంటనే 11 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత్ 16 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. ప్రియాన్స్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు 3వ వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 32 పరుగులు చేసిన ప్రియాన్స్ ఆర్య కూడా రన్అట్ అయ్యాడు. దాంతో భారత్ 69 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో వచ్చిన తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఇద్దరు 4వ వికెట్కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 114 బంతులు ఆడిన గైక్వాడ్ 6 ఫోర్లు 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 97 బంతుల్లో 60 పరుగులు చేసిన తిలక్ వర్మ కూడా వికెట్ కోల్పోయాడు. ఆఖర్లో ఆయుష్ బదోని 18 బంతుల్లో 24, షడ్గే 14 బంతుల్లో 26 పరుగులు చేయడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.